హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మునగాకు ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. మునగాకు, మునగకాయలు, మునగ విత్తనాలు, మునగ పువ్వు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు కాదండి, వీక్లీ 2 టైమ్స్ మునగాకును తిన్నామంటే మన బాడీలో రక్తం పెరగడమే కాకుండా కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్, అలాగే అధిక రక్తపోటు, ఇలా చాలా రకాలుగా అండి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి కిందకు ఆలస్యం, ఇంత హెల్దీ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం మునగాకును తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్టర్ తీసుకుంటున్నానండి. ఈ మునగాకును ఫస్ట్ శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరల్లో సహజంగానే చీడ, పురుగులు లాంటివి ఉంటాయి కాబట్టి ఒక 2-3 సార్లు ఆకును బాగా విదిలించి శుభ్రం చేసుకొని, చూడండి వీడియోలో చూపించిన విధంగా ఆకును ఇలా సపరేట్ చేసుకోవాలి కాడ నుంచి. ఇలా చేసుకోవడం లేట్ అవుతుంది అంటే ఒక గంట పాటు పొడి క్లాత్లో చుట్టి గట్టిగా పెట్టేసామనుకోండి, ఆకు మొత్తం మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇలా ఒక గంట పాటు పెడితే ఆకు మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన ఆకును ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఎంత ఆకును మనం క్లీన్గా తీసుకున్నా కానీ శుభ్రంగా కడగాలండి. మనం చెట్టు పైన ఉన్నప్పుడే మట్టి, ధూళి లాంటివి పడుతూ ఉంటాయి. అలాగే పురుగుల మందు లాంటివి కూడా వాడుతూ ఉంటారు కాబట్టి 2-3 సార్లు ఆకును ఖచ్చితంగా శుభ్రంగా కడిగి ఇదంతా మరొక పెనంలోకి వేసేసుకోవాలి. అలాగే ఒక 100 గ్రామ్స్ దాకా కందిపప్పును చూడండి శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మునగ ఆకుకు 100 గ్రామ్స్ కందిపప్పు అయితే సరిపోతుంది. కందిపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా సరే మనం వాడుకోవచ్చు. కానీ ఏదో ఒక పప్పు వేసామనుకోండి, రుచి చాలా బాగుంటుంది, మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అవుతుందన్నమాట. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న మునగాకులకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి అప్పుడే మునగాకు అనేది ఉడుకుతుంది కదా. ఒకసారి ఇదంతా బాగా కలిపి, ఇది మునగాకు సగం వరకు ఉడికింటే ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. చూడండి అప్పుడే వాటర్ కూడా మనకి సగం దాకా అయిపోయాయి. నేను తీసుకున్న వాటర్ అనేది మునగాకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అంటే మునగాకులో నుంచి మనం వాటర్ అనేది తీసేయాల్సిన అవసరం లేదన్నమాట. చూసారుగా సగం దాకా మునగాకు ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ కందిపప్పును వాటర్ లేకుండా వంపేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి కాస్త మునగాకుతో కవర్ చేసుకోవాలి. అప్పుడే కందిపప్పు అనేది బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కవర్ చేసేసి మరొకసారి మూత పెట్టి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మిగతా ఆకుకూరలాగా ఈ మునగాకు తొందరగా ఉడికిపోదు, కాస్త టైం ఎక్కువగా తీసుకుంటుందండి మునగాకు ఉడకడానికి. చూసారుగా మొత్తంగా మనకి 15 నిమిషాలు టైం పడుతుంది అనమాట ఈ మునగాకు ఉడికించుకోవడానికి. చూడండి మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఒకసారి బాగా కలిపి మరొక 2 నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చామంటే ఇందులోని తడి మొత్తం పోతుందన్నమాట. మనం మునగాకులో నుంచి వాటర్ తీసేయకోకుండా చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పొడిగా వచ్చేసిందో. అంతేకాకుండా మనకి కందిపప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూస్తున్నారుగా కందిపప్పు బాగా ఉబికి వచ్చింది కదా. చూడండి ఇలా చేత్తో నలిపితే నలిగిందంటే కందిపప్పు బాగా ఉడికిపోయినట్టు. అలాగే చూడండి మునగాకు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పెనాన్ని స్టవ్ మీద నుంచి దించేసి మరొక పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు. చూసారుగా ఇలా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకొని కరివేపాకును కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి మునగాకును, కందిపప్పును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా కూడా మరొక 5 నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి పల్లీల పొడిని వేసుకోవాలండి. పల్లీల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. లేదంటే ఇలా పల్లీలను వేయించుకోవాలి, ఎండుమిర్చిని వేయించుకోవాలి. వీటితో పాటు వెల్లుల్లి రెబ్బల్ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ ఆకుకూర ఫ్రై అయినా, వెజిటేబుల్ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది. లేదంటే మీరు కొబ్బరి పొడిని లేదా పుట్నాల పొడిని అయినా సరే ఇందులోకి వాడుకోవచ్చు. కొబ్బరి పొడిని అయితే కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బల్ని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఇలా ఫ్రైలాగా వాడుకోవాలి. ఏ పౌడర్ వేసుకున్నా సరేనండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే పల్లీల పొడిని వేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద కలుపుతూ ఫ్రై చేసుకున్నాను. చూసారుగా మునగాకు ఫ్రై రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో అసలు ఇందులోకి రోటీ లేకోకుండా, రైస్ లేకోకుండా ఉత్తది తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది.
చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. వారానికి ఒకసారి ఈ మునగాకును తీసుకోవడం చాలా మంచిదండి. సింపుల్గా చెప్పాలంటే ఈ మునగాకుని వారానికి ఒకసారి తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్ లేదా పుండు, కడుపులో మంటలు లాంటివి ఇలాంటివన్నీ కూడా ఈ మునగాకు తినడం వల్ల చాలా మటుకు తగ్గిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత హెల్దీ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.